రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడుస్తున్నా కొన్ని సంస్థలు రాజధాని అమరావతికి రాలేదు. ఇంకా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. ఆధార్ సేవా కేంద్రాలున్నా ఏదైనా సమస్య ఉంటే హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి సరైన సమాధానం రాదు. రాష్ట్రంలో పనులు కాక ప్రతిసారి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఇవన్నీ అమరావతి కేంద్రంగా పనిచేసేది ఎప్పుడో? రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లైనా కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి రావట్లేదు. ఆధార్ ప్రాంతీయ కార్యాలయం, జనాభా లెక్కల సేకరణ కార్యాలయం తెలంగాణ నుంచే పనిచేస్తున్నాయి. త్వరలో జనగణన ప్రారంభమవుతోంది. దీనికి శిక్షణ ఇవ్వాలి. తరచూ అధికారులతో సమావేశాలు నిర్వహించాలి. అయినా డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ కార్యాలయాన్ని అమరావతికి తరలించాలనే ఆలోచనే ఎవరికీ రాలేదు. ఆంధ్రప్రదేశ్ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి నివాస్ ను నియమిస్తూ జూలై 16న కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని నిర్దేశించింది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల కార్యాలయాలకు సొంత వెబ్సైట్లు ఉన్నాయి. అందులో ఆయా రాష్ట్రాలు, జిల్లాల వారీగా జనాభా లెక్కల వివరాలు, గెజిట్ నోటిఫికేషన్లు ఉంటాయి. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిశా కార్యాలయాలకు వెబ్సైట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి మాత్రం వెబ్సైట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరికి ఆధార్ కీలకంగా మారిన తరుణంలో ఈ వ్యవహారాలను పర్యవేక్షించే యుఐడిఏఐ ప్రాంతీయ కార్యాలయం కూడా హైదరాబాద్కే పరిమితమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు అక్కడి నుంచే సేవలందుతున్నాయి. దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ప్రజల సౌలభ్యం కోసం ఆర్ఓల పరిధిలో రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఆర్ఓ పరిధిలోని ఒడిశాకు భువనేశ్వర్లో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైంది. అమరావతిలో ఈ కార్యాలయం ఊసేలేదు. ప్రజలకు ఏవైనా సమస్యలున్నా హైదరాబాద్లోని అధికారులనే సంప్రదించాలి. ఫోన్ చేసి అడిగినా అధికారులు అందుబాటులో లేరనో, తర్వాత ఫోన్ చేయాలనో చెబుతారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అమరావతికి రావాల్సిన కార్యాలయాలను త్వరితగతిన రప్పించాలని రాష్ట్రవాసులు కోరుతున్నారు.